హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? శ్రావణ మాసం వచ్చేసింది కదా! సో, శ్రావణ మాసం అంటే నాకు తెలిసి పూజలు ఒక్కటే కాదండి, షాపింగ్ కూడా శ్రావణ మాసమే. సో, శ్రావణ మాసంలో చాలా వరకు పూజలు ఎన్ని చేస్తామో షాపింగ్ కూడా అంతే చేస్తాము. సో, ఇవాళైతే నేను వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన శారీ షాపింగ్‌కి అయితే వచ్చేసాను. షాప్‌లోకి ఎంటర్ అవుతున్నట్టే నా ఫీలింగ్ అయితే అంతా చీరలమయం. మా వారి ఫీలింగ్ అయితే నా పర్సు అంతా కాళీమయం. ఇవన్నీ పక్కన పెట్టేస్తే శారీస్ చూసేద్దాం, వచ్చేసేయండి. అబ్బబ్బబ్బబ్బా! చీరలు చూస్తుంటే ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం కొనేయాలనిపిస్తుంది. అసలు చూసిన చీరని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. షాప్లో మేము వెళ్ళిన టయానికి ఎవరు పెద్దగా కస్టమర్స్ లేరు కాబట్టి షాప్ వాళ్ళు కూడా మాకు చాలా ఓపిక్గా చూపించారు శారీస్ అంతా. అసలు చీరల షాప్కి వెళ్తే ఎందుకు లేట్ అవుతుందో మీరే చెప్పండి. అసలు ఒకటా రెండా అండి, చాలా చీరలు చూడాల్సి వస్తుంది. ఆ చీరలన్నీ చూడాలంటే ఒకటో రెండో గంటలు అలా ఎక్కువ అవుతుంది, అంతే కదా. దానికి రోజంతా గడిపేస్తామని మన మీద నిందలు వేసేస్తూ ఉంటారు ఈ మగవాళ్ళు. అదేంటోనండి, ఎన్ని చీరలు చూసినా ఒక దాంట్లో ఈ బార్డర్ బాగాలేదనిపిస్తుంది, ఇంకొక దాంట్లో ఈ డిజైన్ బాగాలేదనిపిస్తుంది, ఇంకొక దాంట్లో పళ్ళు బాగాలేదనిపిస్తుంది, ఇంకొక దాంట్లో బ్లౌజ్ డిజైన్ నచ్చలేదనిపిస్తుంది, ఇంకొక దాంట్లో ఈ చీరకు జర్రీ సరిగ్గా లేదనిపిస్తుంది, ఇంకొకటి కలర్ కాంబినేషన్ బాగాలేదనిపిస్తుంది. ఇన్ని డిస్క్వాలిటీస్ పెట్టుకొని ఒక చీరను అంత తొందరగా ఎలా సెలెక్ట్ చేసుకోగలుగుతామండి, చెప్పండి మీరే. ఏదో మా వారిని వెయిట్ చేయించడం ఇష్టం లేక తొందరగా ఏదో ఒక శారీ సెలెక్ట్ చేసేసుకున్నానండి. ఇంతలో మా అక్క వీడియో కాల్ చేసింది, నాకు కూడా ఒక శారీ సెలెక్ట్ చేయని. నేను ఫోన్ ఇలా ఎత్తానే లేదు. మా హస్బెండ్ అయితే ఒక డైలాగ్ వేశారు, ఫోన్ కాల్ వచ్చిందంటే షాపింగ్ విషయంలో ఇప్పట్లో ఈ శారీస్ తేలేదు లేదు అనేసి ఒక డైలాగ్ వేసేసి వెళ్ళిపోయారు పక్కకి. ఎవరండి చెప్పింది ప్రపంచంలో 7 అద్భుతాలు ఉన్నాయండి? ఇంకా అద్భుతం ఉందని వాళ్ళకి తెలీదా? అదేనండి చీరలు. చీరకు మించి అద్భుతమా? మీరే చెప్పండి. చీరకి మించిన అద్భుతం ఇంకొకటి ఏమైనా ఉందా? ఒకవేళ ఉంది అంటే అది మన ఆడవాళ్ళమే అనుకోండి. నేను చాలా ఇంట్రెస్ట్గా ఐఏఎస్కి ఐపీఎస్కి ప్రిపేర్ అయినంత ఇంట్రెస్ట్గా శారీస్ చూస్తుంటే నా కొడుకు చూడండి. మా అక్క శారీ సెలెక్షన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే మా అమ్మ కాల్ చేసిందండి, డైలీ వేర్ శారీస్ ఉంటే నాకు కూడా కొద్దిగా చూడు అని. మా అమ్మతో కాల్ మాట్లాడుతూ మా అమ్మకి డైలీ వేర్ శారీస్ చూస్తుంటే నా కొడుకు పరిస్థితి చూడండి. నాకు కావాల్సిన చీరలని పక్కన పెట్టేసుకున్నాను, మా అక్కకు కావాల్సిన చీరలు కూడా పక్కన పెట్టేశాను. మా అక్కకు కావాల్సిన చీరలు చూశాక ఇదెందుకు నేను ముందే చూడలేదు, నేనెందుకు ఇది సెలెక్ట్ చేసుకోలేదనే థాట్ వచ్చేసింది నాకు. మన మైండ్లోకి ఒక థాట్ వస్తే మనం గమ్మున ఉంటామా? మళ్ళీ రివర్స్ గేర్ వేసి మళ్ళీ మా అక్కకు చూపించిన శారీస్ అంతా నేను మళ్ళీ ఒకసారి చూసేసి నేను సెలెక్ట్ చేసుకున్న పక్కన పెట్టేసి మళ్ళీ మా అక్కకు సెలెక్ట్ చేసిన వాటిలో చూసి నేను మళ్ళీ ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇదొకటే కాదు, మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే మనం రిజెక్ట్ చేసి పక్కన పెట్టిన చీరలు కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, ఇంకొకరు వచ్చి సెలెక్ట్ చేసుకొని వెళ్తుంటే అయ్యో అది అంత బాగుండిందా, మనం అనవసరంగా రిజెక్ట్ చేసామా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదండి. కింద కూర్చొని మరి షాపింగ్ చేస్తుంటే మా వాడి పరిస్థితి చూడండి పాపం. పాపం వాడి ఫ్యూచర్ తలుచుకొని బాధపడుతున్నాడు. నేను శారీస్ అన్ని ఒక్కొక్కటి వేసుకొని చూస్తుంటే మా హస్బెండ్ రియాక్షన్ చూడండి. చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. నా కొడుకు మా వారితో చెప్తున్న డైలాగ్ అనమాట అది, అంటే వాళ్ళ ఫీలింగ్స్ అనమాట అవి. ఫైనలీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక 2 అవర్స్లో నా షాపింగ్ అయితే ముగిచ్చేసాను. టూ ఎర్లీ కదండి. నేను చేసింది షాపింగ్ అని చెప్పడం కంటే యుద్ధం అనే చెప్పచ్చు. ఈ శ్రావణ మాసంలో శారీ షాపింగ్ మీరు కూడా చేశారా? చేసింటే మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. అలానే మన వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.